నమస్కారం అండి. చాలా ర్యాగింగ్స్ చూస్తూ ఉంటాం కాలేజీలలో, స్కూళ్ళల్లో. సో, ఒక ర్యాగింగ్ వల్ల ఒక స్టూడెంట్ బలయ్యాడు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మరి? ఇది జరిగింది సిద్ధార్థ కాలేజ్ మేడిపల్లి పోచారం ఉప్పల్ తర్వాత బోడుప్పల్ తర్వాత వస్తుంది మేడిపల్లి. అక్కడ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చింది ఇది. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ దగ్గరలో ప్రైవేట్ హాస్టల్ మధు బాయ్స్ హాస్టల్లో ఒక పిల్లోడు ఆదిలాబాద్ ఉట్నూరుకు చెందినటువంటి సాయి తేజ 19 ఇయర్స్ ఉంటున్నాడు. అక్కడ బీటెక్ సెకండ్ ఇయరే ప్రజెంట్. కాలేజ్లో బీటెక్ కాలేజ్ అంటే సీనియర్లు జూనియర్లు ఇవన్నీ మనం ఎప్పుడో హ్యాపీ డేస్ సినిమా టైం నుంచి చూస్తూనే ఉన్నాం కదా సినిమాల్లో. బయట కూడా కొన్ని సందర్భాలు అంటే సినిమాలు చూసి చేస్తారో లేక నిజంగా చేయాలని చేస్తారో తెలియదు, కానీ కొన్ని సందర్భాల్లో ర్యాగింగ్ జరుగుతూ ఉంది. నాకు తెలిసి చాలా కాలేజెస్లో బోర్డ్స్ ఉంటాయి, ర్యాగింగ్ నేరం అదేంటిది శిక్షార్హులు, మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తామని బోర్డులు ఉన్నాయి. నేను ఎక్కడ చూశానంటే NIRD అనుకుంటా, అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర కాలేజ్లో ఒకసారి పెద్ద పెద్ద బోర్డ్స్ ఉన్నాయి. పర్వాలేదు బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఉస్మానియా దగ్గర కూడా ఉంటుంది. సో గవర్నమెంట్ కాలేజీలు అంటే ఉన్నాయి, కానీ ప్రైవేట్ ఐడ్ ఉన్నాం ఎప్పుడు చూడలా. బట్ ఇప్పుడు సిద్ధార్థ కాలేజ్లో ఏం జరిగిందంటే అందరు బార్కి వెళ్ళారు ఏదో సందర్భం, మరి ఏ సందర్భమో తెలియదు. సీనియర్లు జూనియర్లు ఉన్నారు అందరు కలిసి ఆ దగ్గరలో ఉన్న బార్కి వెళ్ళారు. మొత్తం తాగగా బిల్లు 15,000 అయ్యింది. యాక్చువల్గా ఏంటంటే కంట్రిబ్యూట్ చేసుకోవాలి బార్ అని. 15,000 అంటే ఈ పిల్లోడు చాలా ఎక్కువ కదా. అవునవును. వాడు అన్నీ ఏం దాగుంటారో ఎందుకు దాగుంటారో తెలియదు. పిచ్చి పిచ్చి ఫుడ్లు ఆర్డర్ చేస్తూ ఉంటారు, తిన్నారో తినలేదో కూడా తెలియదు, కానీ బిల్ అయితే బాగానే ఉంటుంది. అండ్ ఇవాళ రేపు కొంచెం మినిమం స్టాండర్డ్ బార్లలో కూడా ఒక బీర్ 300-350కి అమ్ముతున్నారు. పబ్ లాంటి వాటికి వెళ్తే పిండ్సే ఉంటాయి, చిన్న పిండ్స్. ఆ పిండ్సే 850-950 అలా ఉన్నాయి. అట్లా అది మళ్ళీ లైటే, దాంట్లో స్ట్రాంగ్ ఇవ్వరు నీకు పబ్బుల్లో. నువ్వు పీకల దాకా తాగి ఇట్ట ఊగాలి అంటే కనీసం 2 బకెట్లు అయిపోవాలి అక్కడ. అట్లా వెళ్ళింది ఎంతమంది. మరి వీళ్ళందరికీ సరిపడా అయ్యేసరికి బిల్లు కూడా అంతే అవుతుంది. 15,000 బిల్లు అయింది. కట్టొచ్చేరా అని చెప్పారు. నేను ఎట్లా కడతాను, నాకు అంత ఏం లేవు, చూడండి అది ఇది. లేదు నువ్వు కట్టాలి, ఖచ్చితంగా కట్టాలి, నువ్వే కట్టాలి, ఎట్లనన్నా అరేంజ్ చేయి. వాడు వీళ్ళకి ఫోన్లు చేశాడు, ఇంటికి ఫోన్లు చేశాడు, ఇంకెవరికో ఫోన్లు చేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు, మెల్లిగా బార్ నుంచి జారుకున్నాడు. అక్కడ నుంచి జారుకున్న తర్వాత వాడి హాస్టల్ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాడు. మరి వీళ్ళు అక్కడ సెటిల్ చేసి వస్తారో లేకపోతే సెటిల్ అయితే అవుతుంది, బారోడు పంపడు కదా అంతమంది ఉన్నప్పుడు. ఏం చేద్దాం, వీళ్ళందరూ వస్తారు, వచ్చేతిగా నన్ను చంపేస్తారు, ఈరోజు నన్ను కొడతారు. మరి వీళ్ళందరూ నన్ను ఏం చేస్తారో ఏంటో, నన్ను బిల్లు కట్టమని కట్టలా, కనీసం నా అంతవరకైనా వాళ్ళకి ఇచ్చినా అయిపోయేది, 1,000-2,000. మరి ఇతనే ఏం తాగుంటాడో తెలియదు. అసలు 19 ఇయర్స్ని పిల్లోడిని బార్లోకి ఎవరు రానిచ్చారో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్ 21 ఇయర్సే రావాలి. అవునా, మన 19 ఇయర్స్ పిల్లోడిని బార్కి ఎలా రానిచ్చారు. ఇప్పుడు ఆ బార్ యాజమాన్యం గురించి కూడా మాట్లాడుకోవాలి మనం, దాని తర్వాత ఎపిసోడ్ అది. మొత్తానికి వీళ్ళు వచ్చారు. చూడ్డానికి కూడా చాలా లేతగా ఉన్నాడు ఈ అబ్బాయి. పోనీ ఏజ్ 19 కానీ చూడ్డానికి ఇట్లా గుబురు గడ్డ వేసుకొని ఇట్లా కనిపిస్తాడంటే అది కూడా లేదు, చాలా లేతగా ఉన్నాడు. ఆ ఫేస్ని చూస్తే ఎవడు రానివాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్లోకి. ఆధార్ కార్డు చూపించమని. నీకు తెలుసా అబిట్స్లోనూ ఇక్కడిక్కడే ఈ చిన్న బార్ రెస్టారెంట్లోనే కొంచెం లేతగా ఎవరన్నా కనిపిస్తే నీ ఆధార్ కార్డు ఇవ్వమని అడుగుతారు వాళ్ళు. అది నేను చూసా. ఓకే. అంటే నా అసిస్టెంట్ ఉండేవాడు పిల్లోడు, వాడు కొంచెం లేతగానే కనిపిస్తాడు ఏజ్ ఉన్నప్పటికీ కూడా. వాడు ఎప్పుడైనా నాతో కూడా ఎక్కడికైనా వచ్చినప్పుడు వాడిని లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు. పబ్స్కి వెళ్ళినా బ్రాడ్వేకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు, అక్కడే ఉంచేవాడు. ఎందుకంటే ఈ అబ్బాయి లేదండి ఆధార్ కార్డు పెద్దవాడు 22 ఇయర్స్ వాడికి, అయినా సరే చూపించేవాళ్ళు కదా, అంటే రానివ్వరు లేతగా ఉన్నాడని. అంటే అట్లా లుక్కును కూడా పట్టించుకుంటారు. మరి ఇక్కడ శివారు ప్రాంతంలో ఈ బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు సరే కాలేజ్ గుంపు వచ్చింది, ఖచ్చితంగా పిల్లలే వచ్చారు, అందరూ పిల్లలే, ఒకటి కాదు ఇద్దరు కాదు అందరూ. ఇప్పుడు సీనియర్లు జూనియర్లు, వీడంటే 19 ఇయర్స్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ వాడు ఉంటే 18 ఇయర్సే, అవును, థర్డ్ ఇయర్ ఉన్న 20 ఇయర్సే, అంతే కదా. వీళ్ళందరినీ రానిచ్చాడు, తాగిచ్చాడు, పీకల దాకా తాగి 15,000 బిల్ చేసి. అంటే నీ వ్యాపారం నువ్వు చూసుకున్నావు. ఇప్పుడు ఆ పిల్లలకి ఏమైంది, వీడు భయపడ్డాడు వచ్చిన తర్వాత, ఆ సీనియర్లు వచ్చి నన్ను కొట్టేస్తారేమో చంపేస్తారేమో ఏం చేస్తారేమో అని.
అయిపోయింది. ఇప్పటికిప్పుడు 15,000 ఇవ్వమంటారు, నా దగ్గర లేవు. ఏం తీసుకుంటారో, ఫోన్ లాక్కుంటారో, లేకపోతే నన్ను కొడతారో. ఆ భయానికి వెంటనే ఏం చేశాడు, వాళ్ళకంటే ముందే ఫ్యాన్కి నేనే చచ్చిపోతా వాళ్ళ చేతుల్లో చచ్చే కంటే అని చెప్పి ఫ్యాన్ కూరేసుకొని చనిపోయాడు. ఓకే. ఎవడు తెస్తాడు ఈ ప్రాణాన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీళ్ళ గొడవలు ర్యాగింగ్ పక్కన పెడదాం. పిల్లలు సరే ర్యాగింగ్ చేసుకున్నారు, బార్కి ఎవడు రానిచ్చాడు? వీళ్ళు బార్కి వెళ్ళారు అంటే హాస్టల్లో మందు నాట్ అలౌడ్ అని అర్థమైంది, ఆ మధు బాయ్స్ హాస్టల్లో. సో స్ట్రిక్టే, నీకు హాస్టల్ స్ట్రిక్ట్గానే ఉంది, కాలేజ్ క్యాంపస్ స్ట్రిక్ట్గానే ఉంది. మీకు ఇక్కడ భయం కాబట్టి అక్కడికి వెళ్ళారు, బార్లు ఉన్నాయి కాబట్టి వెళ్ళారు యథేచ్ఛగా. అది మంచి హైవే, అది యాదగిరి గుట్టకి వెళ్ళే వాళ్ళ అవునవును. ఆ రోడ్డు, వరంగల్ రోడ్డు అది, భువనగిరి వరంగల్ రోడ్డు అది. మరి అక్కడ అంత మంచి ఏరియా, హైవే రోడ్డు పైన బార్ ఉంటే చిన్న చిన్న పిల్లలు వస్తే నువ్వు అందరినీ రానిచ్చేసావు. ఇప్పుడు ఐఐటి క్యాంపస్లు, ఇప్పుడు ఈ కాలేజీలన్నీ శివారు ప్రాంతం, ఇప్పుడు అది డెవలప్ అయింది మేడిపల్లి. ఒకప్పుడు శివారు ప్రాంతం కాలేజీలన్నీ ఎందుకు శివారు ప్రాంతాల్లో గండిపేట, మోయినాబాదులు దూరంగా పెడతారంటే పిల్లలకి ప్రశాంతత ఉంటుంది, డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు, ప్లెజెంట్గా చదువుకొని ఇంటికి వెళ్తారని అక్కడెక్కడో పెడతారు. ఇప్పుడు అవన్నీ మళ్ళీ సిటీ మధ్యలోకి వచ్చేసాయి, డెవలప్ అయ్యి దగ్గరలో బార్లు ఉన్నాయి అనగానే ఈ కాలేజీ పిల్లలు రానివ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి, మన దగ్గర 2 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, ఇప్పుడు గండిపేట ఉంది, బార్లలో చూసుకుంటారు ఏ స్టూడెంట్ వచ్చాడేమో అని. మోయినాబాద్ అయినా అంతే, ఇబ్రహీంపట్నం అయినా అంతే, ఈవెన్ ఎల్బీ నగర్ సైడ్ అయినా అంతే నాకు తెలిసి. మరి ఉప్పల్ కూడా అంతే, హబ్సి కూడా మొత్తం పిల్లలే ఉంటారు. ఉప్పల్, దిల్సుఖ్ నగర్ అదంతా అందరూ ఈ కానిస్టేబుల్ జాబులకి వాటికి వచ్చి చిన్న చిన్న పిల్లలే ఉంటారు, 18 years 19 20 years. వాళ్ళు అక్కడ కూర్చొని ఏదో చదివి ఆ ఫిజికల్ టెస్ట్లన్నీ పాస్ అయితే వాళ్ళకి ఏదో జాబులు వస్తాయని ఆశ. ఓకే. అంటే పిల్లలే, ఆ పిల్లల్ని పట్టుకొని బార్కి వస్తే వీడు రానిచ్చాడు. ఓకే. మరి పిల్లలు బార్కి వస్తే కొట్టుకుంటారు వాళ్ళ మైండ్ సెట్టే అంత కదా. 2 పెగ్గులు పడ్డాయి అంటే వాడు కొట్టుకు చావాలి. అంశం ఏదైనా కావచ్చు, అది క్రికెట్ కావచ్చు, బిగ్ బాస్ కావచ్చు, నీ హీరో గొప్ప నా హీరో గొప్ప కావచ్చు, నీ కులమో నా మతమో, లేక మీరో నేనో ఏందో వాట్ ఎవర్ సంథింగ్, సైన్స్ వర్సెస్ ఆర్ట్స్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు కదా. వాడు కొట్టుకోవడానికి ఒక రీజనే ఉండాలా చెప్పు. పిల్లలకి ఆవేశాలు ఎక్కువ, మళ్ళీ ఆవేశానికి తోడు మత్తు, ఆ మత్తు ఇంకా రెచ్చగొట్టుద్ది. దీంతో గొడవలు జరుగుతాయి. అంతంత గొడవలు జరుగుతున్నా కూడా ఒకడు పారిపోతున్నా, ఏదేదో అరుస్తున్నా. వీళ్ళకి కావాల్సిన ఏంటి, 15,000 బిల్లు తెచ్చి అక్కడ పెట్టి సైలెంట్గా వెళ్ళారు. ఓకే. ఇప్పుడు అబ్బా, ఇంకోటి మీరు గమనించారండి, ఏదైతే కాలేజీలు హైదరాబాద్ శివార్లో ఉంటాయనేసి మీరు అంటున్నారు కదా, ఇప్పుడు స్కూల్, చిన్నపిల్లల స్కూల్ ఉంటుంది కదా, ప్రైమరీ స్కూల్, పైన బారు కింద స్కూల్, ఈ కల్చర్ ఎందుకు వచ్చింది? ఇక్కడ చుట్టుపక్కలనే ఉన్నాయి. అవునవునవును, కరెక్టే, నిజంగా చెప్తున్నా, బాగా గుర్తు చేసావు. బార్ స్కూల్ పక్కన పెట్టేస్తే అసలు ఏంటి. ఇంకోటి మంచి లొకేషన్ చెప్తాను నేను. ఖైరతాబాద్ నుంచి వస్తుంటే బార్ హౌస్ అని ఉంటుంది, దానిపైన ఇన్స్టిట్యూషన్లు ఉంటాయి, కింద బార్ హౌస్, పైన ఇన్స్టిట్యూషన్లు ఉంటాయి. అమీర్పేట్లో కూడా ఎలిఫెంట్ హౌస్ ఉంది, పైన బార్ ఉంటుంది, అందులో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి 2-3. అంతెందుకు, కృష్ణనగర్లో ఉంది కదా సవేరా పైన ఎడ్యుకేషన్ స్కూల్ ఉంది, ఏదైనా ఉండొచ్చు. సవేరానే అది నాకు తెలిసి, కరెక్ట్. దీన్ని ఏమంటారు, మెట్రోకి అతుక్కొని ఉంటుంది. ఓ మై గాడ్, ఇక దాన్ని ఏం చెప్పలేము. ఆ పర్మిషన్ ఇచ్చినోడు దేవుడు. పిల్లలు అంటే ఎవడికో, నువ్వు అక్కడికి ఎలవ్ చేయకపోయినా వాడికి కొద్దో గొప్ప తాగాలనేది అనిపిస్తుంది కదా. స్మెల్ వస్తుంటుంది పైకి, కింద స్మెల్ వచ్చినా రాకున్నామా, బార్ ఏంటి కింద బార్, లొకేషన్ చెప్పాలన్నా బారే, నువ్వు ర్యాపిడోని పిలిచినా బారే, నీ లొకేషన్ ఏంటి, సవేరా బార్. మరి వస్తుందిగా. నేను అనవసరంగా మళ్ళీ వాళ్ళని ఏమైనా అంటున్నానేమో నాకు తెలియదు, కానీ నేను చూసిందే చెప్తున్నా. ఇంకా చాలా ఉన్నాయి నువ్వు అన్నట్టుగానే. కాలనీ మధ్య అదే, అది కూడా వెంకటగిరిలో కూడా ఒక బార్ పైన ఏమో ఉంటాయి. అవును, ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవును, 1 కాదు 2 కాదు. దీనిపైన ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు గవర్నమెంట్? అది గవర్నమెంట్కి దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అక్కడ నోటీసులు అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ కానీ పోలీస్ కానీ ఏది పట్టించుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంప్లైంట్ ఇస్తే పట్టించుకుంటారు. నువ్వు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదంటే అప్పుడు మనం అనాలి. ఒక అంశం గురించి వాళ్ళకి తెలియాలంటే ఎవడో ఒకటి కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు పోలీసులు బయట తిరుగుతున్నారు అంటే ఇంకేదో కంప్లైంట్ వచ్చి ఆ పని మీద తిరుగుతారు, కానీ ఊరికి ఇట్లా సరదాగా సైట్ సీయింగ్ కోసం అయితే వెళ్ళరు. మీరు అలా చూస్తే కనిపించి ఉంటుంది అంతే, అంతమించి ఏం లేదు. బట్ చూస్తే కనుక తీయాలి, ఇవన్నీ తీయాలి. ఓకే. సో ఓవరాల్గా అయితే ఈ ర్యాగింగ్ వల్ల ఒక స్టూడెంట్ అయితే సూసైడ్ చేసుకున్నాడు. దీనిపైన ఫర్దర్ ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంటారు? దీన్ని ర్యాగింగ్గా ఎందుకు చిత్రీకరించాను అంటున్నా నేను. స్టూడెంట్స్, జూనియర్స్, సీనియర్స్ మధ్య గొడవ జరిగింది బార్లో. అసలు బారోడు ఎట్లా రానిచ్చాడు? బారోడు చక్కగా సేఫ్, ఇప్పుడు చేతులు దులుపుకొనుకుంటే పిల్లలు ర్యాగింగ్ చేసుకుని ఓ పిల్లల్ని చంపేశారనే వార్తలు చదువుతున్నాను నేను.
గొడవ జరిగిన లొకేషన్ బార్. మీరు వాడు సెకండ్ ఇయర్, సీనియర్ అంటే వాడికంటే ఓ ఆకు తొక్కడం అంటే ఎక్కువ, అంతే. ఎంత కాదన్నా 22 ఇయర్స్. దే ఆర్ నాట్ అలౌడ్ టు బార్. వీళ్ళందరూ ఎలా అలౌ చేశారు దానికి? వీళ్ళకి ఏం పనిష్మెంట్ ఏమి ఉండదు అంటారా మరి వీళ్ళకి? ఫస్ట్ బార్నే సీజ్ చేయాలి అండ్ ఆ మిగతా బార్లకు కూడా గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. పిల్లలు చిన్న పిల్లలు వస్తారు, మీరు వాళ్ళు తాగిచ్చి రెచ్చగొట్టి కొట్టుకు చేస్తే ఎవరిది బాధ్యత? ఓకే. వీడు మళ్ళీ బైకులు ఎక్కుతారు, ఎక్కడ పడతారో తెలియదు, దేనికి గుద్దుతారో తెలియదు, వాడి మోతాదేంటో వాడికి తెలియదు, కానీ ఆ సెలబ్రేషన్ మత్తులో వాడు తాగేస్తాడు. అట్లా ఉంటుంది వాడు. కొంతమందికి తాగినా కూడా కొంతమందికి ఒక కెపాసిటీ ఉంటుంది, అంటే ఇంతకు మించి వెళ్ళకూడదు అని కొంతమంది తెలుస్తుంది. కానీ అంతమంది ఏ ఏ అంటుంటే తాగేస్తాడు అంత పీకల దాకా. వాడు ఎట్లా ఊగుతాడు, భర్త వస్తుంది, ఏం చేయాలో తెలియదు, రోడ్డు మీద పడతాడు. అది హైవే, నీకు చెప్పేలా అన్ని పెద్ద పెద్ద లారీలు వెళ్తూ ఉంటాయి, టిప్పర్ లారీలు పెద్ద పెద్దవి, అది పెద్ద హైవే అది. సో బార్లకు రానివ్వద్దు. అలా అని బయట ఎక్కడ తాగుతారా అంటే పోలీస్ నిఘా వ్యవస్థలు ఉన్నాయి, వాడు బయట భయపడి వాడు బార్కి వచ్చి. తల్లిదండ్రుల నిర్లక్ష్యం అంటారు ఇదంతా. ఎప్పుడు తల్లిదండ్రులను నిందించొద్దు. మన పిల్లలు చెడిపోవాలంటే వాళ్ళ అరచేతుల్లో బోల్డ్ అన్ని చెడు మార్గాలు ఉంటాయి. ప్రతి దానికి తల్లిదండ్రులను అనకూడదు. వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా కూడా వీళ్ళు వేసే వేషాలు 100 ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు బార్లు ముఖ్యంగా చిన్నపిల్లల్ని రానియకూడదు.